నమస్తే ఆర్ఓఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉడుపిలో లక్షకంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్న మోదీ. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది, టచ్ చేసింది నిర్మలా సీతారామన్. స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ముందుకు వచ్చారు చంద్రబాబు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిని దేశంలోని ప్రముఖ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు. 1334 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభం కావడం శుభసూచకమని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు అందిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. Heartfelt welcome and namaskars to you all. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. By laying the foundation stones for these banking institutions, you are laying the foundation for financial prosperity in our capital. It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh and a personal endorsement from you and Honorable Prime Minister Sri Narendra Modi ji of our developmental vision. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. రూరల్ సిఐ చైతన్య కృష్ణ. విద్యార్థి దశ చాలా కీలకమైనదని, ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని రూరల్ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరాం నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐఎం వీరబాబు హాజరయ్యారు. మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులైన మీరే ఇంటికి వెళ్లి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బిహెచ్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు. పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే సైబర్ అఫీసర్ పట్ల, అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందని ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరికీ కూడా
ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్తుంది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు, వాళ్ళు లైఫ్స్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. నుంచి ప్రతి స్కూల్స్కి కూడా మా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాం. అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము టీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండటం కోసం ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ అవి రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం. దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు స్కూల్కి వచ్చి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ He is the man behind this activity. Actually, he is the initiator. After that, I have implemented this one. I really thank you, Sir Srigaru, for giving this wonderful opportunity to our kids to learn, to expose to the latest whatever the cyber frauds are happening around India and around our places. So this has to be there so that everyone should know what kind of mistakes we are doing in the regular day-to-day basis, so that people can understand. See, if we are doing in a wrong way without knowing that, so you don't know what you don't know. So in that cases, definitely people will lose that instinct, and definitely they will go in a wrong direction. So we are here to set you in the right direction in the future, so that people you will create a good society around Indrapalam, and we will be the model of the school which is around the Indrapalam. We should know that everyone should know that we are the best. Okay. అమరావతిలో 25 బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన సభలో విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి వచ్చిందని, ఆ సమయంలో తెలుగు ప్రజల సెంటిమెంట్ను కాపాడేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డీఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్, and also beautification. If you see, nowhere in the country this type of hills. All these combinations we are going now, all utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money
on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I'm very happy to announce all of you, all bankers after retirement. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పండ్లు, కూరగాయల హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. ఒక్క సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం. ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది. ఆ మహిళలకి వాళ్ళ ఒక శాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా ఎల్ఐసిలో 3 సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు. సో ఎన్నో ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి, అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్, అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ఐటీఐస్కి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్షకంఠ గీత పఠనంతో పాల్గొన్నారు. లక్షాధిక సంఖ్యలో భక్తులతో కలిసి భగవద్గీత శ్లోకాలను మోదీ శ్రవణం చేసి పఠించారు. అనంతరం మధ్య సరోవరంలో తీర్థ ప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలోని కనకనకెండి నుంచి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోనున్నారు. తర్వాత అష్టమఠ పీఠాధిపతుల ఆశీర్వచనం స్వీకరించారు. साथियों, रामचरित मानस में लिखा है, कलिजुग केवल हरिगुण गाहा, गावत नर पावही भवथाहा. अर्थात कलयुग में केवल भगवत नाम और लीला का कीर्तन ही परम साधन है. उसके गायन कीर्तन से भव सागर से मुक्ति हो जाती है. हमारे समाज में मंत्रों का, गीता के श्लोकों का पाठ तो शताब्दियों से हो रहा है, पर जब 1,00,000 कंठ एक स्वर में इन श्लोकों का ऐसा उच्चारण करते हैं, जब इतने सारे लोग गीता जैसे पुण्य ग्रंथ का पाठ करते हैं, जब ऐसे दैवीय शब्द एक स्थान पर एक साथ गूंजते हैं, तो एक ऐसी ऊर्जा निकलती है जो हमारे मन को, हमारे मस्तिष्क को एक नया स्पंदन, एक नई शक्ति देती है. यही ऊर्जा अध्यात्म की शक्ति की है. यही ऊर्जा सामाजिक एकता की शक्ति है. इसलिए आज लक्ष्य कंठ गीता का ये अवसर एक विशाल ऊर्जा पिंड को
अनुभव करने का अवसर बन गया। ప్రశ్నిస్తే యాజమాన్యం వేధిస్తున్నాయి, వేధింపులు గురి చేస్తున్నాయని డ్రైవర్స్ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కాకినాడ ఆర్టీసీ డిపో బయట గేట్ మీటింగ్ లో భాగంగా పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతుందని ప్రశ్నించి కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినందుకే యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు తప్పించుకోవడానికే కార్మికులపై తప్పును మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పిఎల్ రాజు గత యూనియన్లో ఉంటూ ప్రశ్నిస్తూ ఉండేవాడని, ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని, అలాంటి మంచి వ్యక్తిని కేవలం డిపోలు అధికారులు చేస్తున్న తప్పులు వెలికి తీసి ఫిర్యాదు చేశాడనే కారణంతో అతన్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఏదేమైనా పిఎల్ రాజు వెంటే ఉంటూ ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం పిఎల్ రాజు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అనేక అవకతవకలు జరిగాయని, లెటర్ పూర్వకంగా ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి నా మీద కక్షపూరిత చర్యలు చేస్తూ ఉద్యోగానికి వెళ్లినా వేధింపులు కొనసాగుతున్నాయని, ఒక డ్రైవర్ మినిమం నిద్రపోతే గానీ డ్రైవింగ్ చేయలేదు కానీ ఈ యాజమాన్యం తరచూ నాకు వేళనక పగలనక డ్యూటీలు వేస్తుందన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్ఎంయు ఎంప్లాయీస్ మీరెవరో ఒకరు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని, దీని వలన కార్మికులకు మాలాంటి పనిచేసే వారికి మధ్య చిచ్చు పెడుతూ వారు చేసే అక్రమాలు అన్యాయాలు కనపడకుండా చేస్తున్నారన్నారు. రాజాం, ఏలూరు, కాకినాడ డిపోలో అవినీతి జరిగిందని, ఏలూరులో అది బయటపడి యాజమాన్యాలు తప్పుకున్నాయి కానీ సాధారణ కార్మికులు మాత్రం అయిపోయారని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు అధికారులు మాత్రం తప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పుడు పని భారం పెరిగిందని, దీంతో డ్రైవర్లు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, దానికి తగ్గట్టుగా పనివేళలు కూడా యాజమాన్యాలు వేయడం లేదని తెలిపారు. ఏదేమైనా ఏ కార్మికులకు అన్యాయం జరిగినా పోరాటం ఆగదని తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె గోవిందు, కార్యదర్శి కె లక్ష్మణరావు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎం రాణి, దివాకర్, ఎస్ఆర్ బాబు, వాసు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టీసీలో అవినీతి జరిగిందని మరి మీడియా ద్వారాగానే బయటకు వచ్చింది. రాజ్యంలో కానివ్వండి, ఇటు ఏలూరులో కానివ్వండి, కాకినాడలో కూడా అవి వేసినవి కూడా ఆషామాషి పత్రికలు ఏం కాదు, ప్రధాన పత్రికలు అందులో వేయడం జరిగింది. ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాళ్ళు పరిశీలించకపోవడం కూడా ఇది బాధాకరమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చూస్తే వర్కర్ సస్పెండ్ అవుతున్నాడు, అధికారులు బాగానే ఉంటున్నారు. ఒక రాజం డిపోలో తప్ప కతిమా డిపోలు అందరూ కూడా బలి అయ్యారు. మన ఏలూరులో జరిగిన 83 లక్షల స్కామ్లో మరి ప్రధాన పత్రికలన్నీ ప్రచురించే మీడియాలో కూడా వచ్చింది. దాని మీద ఆర్టీసీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దోపిడీ చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలోనే ఫర్ ఎగ్జాంపుల్ దోపిడీ జరిగిందని మేము మీడియా మిత్రుల ద్వారాగా తెలిసే ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి దానికి మరి నా ఉద్దేశం అంటే కార్మికుడు అన్యాయం జరిగినప్పుడు గుర్తింపు సంఘాలు ప్రశ్నించాలి. ఒకప్పుడైతే ఈ గుర్తింపు సంఘాలు రెండు కూడా కార్మికుల కోసం పోటాపోటీవన్నీ నాయకత్వం వహించి మేలు చేసేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీలో అధికారులు, యూనియన్ నాయకులు ఒకటైపోయి కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని నా యొక్క వాదన. ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాన్యం వారు ఇబ్బందులకు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరపబడింది. ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు, అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ గేట్ మీటింగ్ ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాన్యం వారే. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో. ఏ సమస్యను ఏ మెమరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ ఒక్క సమస్యల్ని ఎవరైతే లెటర్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, అలాగే సస్పెండ్ చేయడం, అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే వాళ్ళని కాల బేరాలకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు. దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్గా అసోసియేషన్లు 2 ఉన్నాయి, ఎన్ఎంయు, ఎంప్లాయీస్. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు అటు 10 మంది ఇటు 10 మంది ఉంటారు. వారు యాజమాన్యం వారికి కొమ్ము గాయడం. ఎందుకంటే వీరు చెప్పింది యాజమాన్యం వారు సూచన తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం.
ముఖ్యంగా పిఎల్ రాజు గారిని ఎంప్లాయీస్ యూనియన్లో వారు ఉండేవారు. వారు చేసే నాయకత్వం చూసి చాలామంది డ్రైవర్లు ఆకర్షితులై వారు ఏ టైం అన్నా సరే వచ్చి చేసే కార్యక్రమాలకి ఆకర్షిత ముగ్ధులై వారి యొక్క సేవలను మేము కూడా పొందాలని చెప్పేసి అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్లో బలోపేతం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యత్వం కట్టి బలోపేతం జరిగింది. కానీ తీరా చూస్తే వారు చేసే తప్పుల్ని ప్రశ్నించడంతో వారిని ఎంప్లాయీస్ యూనియన్ నుండి వారు నువ్వు ఎలాగైతే కనుక ప్రశ్నిస్తే కనుక కుదరదని చెప్పేసి వారిని ఇబ్బందులు గురి చేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా పిల్లలలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు గేమ్స్ ఎంతో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 10 జిల్లాల నుంచి విద్యార్థులు ఎస్జీఎఫ్ 69వ జిమ్నాటిక్స్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5 క్రీడల్లో భాగంగా ఇప్పటికే 3 క్రీడలు నిర్వహించడం జరిగిందని, 4వ క్రీడగా జిమ్నాస్టిక్స్ ఈ రోజు లాంచింగ్గా ఇక్కడ ప్రారంభించడం జరిగిందని, సుమారు 500 మంది స్టూడెంట్స్ రావడం జరిగిందన్నారు. వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు కల్పించామని కలెక్టర్ ఆదేశాలతో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి విద్యార్థికి భోజనం, మంచినీరు, వసతి సౌకర్యం కల్పించామన్నారు. అలాగే పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా విశిష్ట సేవలు చేసిన కోచ్లకు, ఉపాధ్యాయులకు, ఆర్గనైజర్లకు, పీటీలకు ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా మెమోంటోలు, జ్ఞాపికలు అందించి శాల్వాతో సత్కారాలు చేయడం జరిగింది. అనంతరం అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, రాణిల ఆధ్వర్యంలో శాల్వాతో సత్కారం చేశారు. మనకి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గేమ్స్ జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా పిల్లల్లో మంచి మానసిక స్థైర్యాన్ని, ఫిజికల్ ఫిట్నెస్ పెరగడానికి మంచి దోహదం చేస్తూ ఉంటుంది. దీనికోసం మన జిల్లాలో ఈ సంవత్సరం 5 గేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 3 గేమ్స్ నిర్వహించాం. ఇది 4వ గేమ్. ఇంకొకటి మనకి స్కేటింగ్ కూడా జరగాల్సి ఉంది. దీనికి ఈ యొక్క జిమ్నాస్టిక్స్ పోటీస్కి 10 జిల్లాల నుంచి సుమారుగా 10 జిల్లాల నుంచి 500 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పోటీలకి చక్కటి నిర్వహణ ఏర్పాట్లన్నీ కూడా మరి డిఎస్ఓ గారి అనుమతితో, కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఇక్కడ డిఎస్ గ్రౌండ్స్లో తీసుకొని చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు జరుగుతుంది. అలాగే వచ్చిన విద్యార్థులందరూ కూడా వసతి సౌకర్యాలు కానీ, అట్లాగే భోజన సౌకర్యాలు కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెరగాలంటే క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఈ సంవత్సరం ప్రతి ఒక్క పాఠశాలకు కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి పిల్లల్లో ఆటలు ఆడించాలంటే టీచర్స్కి కూడా మంచి వ్యాయామం అవసరం అని చెప్పేసి టీచర్స్ కూడా ఈ సంవత్సరం కొత్తగా మరి క్రికెట్ పోటీలు జెంట్స్కి అయితే, అదే లేడీస్కి అయితే త్రో బాల్ కూడా ఏర్పాటు జరుగుతుంది. అది కూడా రేపటి నుంచి మనకి మండల స్థాయి నుంచి జరగబోతా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాలను చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ఎస్జీఎఫ్ సెక్రటరీస్కి, అట్లాగే కాకినాడ జిల్లా పీటీ అసోసియేషన్, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి పీటీలందరూ కూడా మరి చాలా చక్కగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికి కూడా, పిల్లలందరూ కూడా వ్యాయామం విద్య పట్ల వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఈ యొక్క గేమ్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. జిమ్నాస్టిక్స్ స్టేడియంలో జాతీయ సెలక్షన్స్ కమిటీ మెంబర్ ఏ శరత్ చంద్ర. జాతీయ జిమ్నాస్టిక్స్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఏ శరత్ చంద్ర శనివారం కాకినాడ జిమ్నాస్టిక్స్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శరత్ చంద్ర మాట్లాడుతూ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సభ్యులకు కృతజ్ఞతలు. ఇప్పటి వరకు క్రీడాకారుడిగా కొనసాగాను. ఈ అవకాశం మరింత బాధ్యతను పెంచింది. రాష్ట్ర స్థాయిలో జూనియర్ లెవెల్ నుంచి ఎక్విప్మెంట్, కోచ్లు అవసరం ఉంది. మొదట దానిపై దృష్టి సారిస్తానని తెలిపారు. జిమ్నాస్టిక్స్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ జిమ్నాస్టిక్స్ జడ్జ్ ఎస్కేఎల్పి శాస్త్రి, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్పిఆర్ విఠల్, కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ ప్రెసిడెంట్ ఎం విశ్వేశ్వరరావు, జిల్లా క్రీడా అధికారి సతీష్ కుమార్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్ సురేష్, కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మన్యం చిన్న, కాకినాడ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముంజిరోడి విశ్వేశ్వరరావు. నేను యూనివర్సిటీ స్టేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా నేను సేవలు అందిస్తున్నాను.
అదే విధంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బైఫికేట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఇక్కడ నేను. యాక్చువల్గా కాకినాడ జిమ్నాస్టిక్ అసోసియేషన్ చెప్పుకోవాలంటే చాలా ఘన చరిత్ర ఉన్న అసోసియేషన్. ఇక్కడ పిల్లలు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియం నుంచి మనం పంపించడం జరిగిందండి. 2019లో అంతర్జాతీయ స్థాయిలో మనం కప్పు గెలుచుకొని రావడం జరిగింది. అలాగే 2023లో కూడాను అంతర్జాతీయ స్థాయిలో మనం పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా 2025లో కూడా నేషనల్ లెవెల్లో మన పిల్లలు ఇక్కడ నుంచి ఈ స్టేడియం నుంచి వెళ్ళిన పిల్లలు సత్తా చాటడం ద్వారా దీని యొక్క ఇక్కడికి పిల్లలు పెరగడం, ఇక్కడ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి తల్లిదండ్రులు పిల్లలతో ఏంటంటే ఈ జిమ్నాస్టిక్స్ చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ అవ్వాల్సిన గేమ్ అండి. అది చేయాలంటే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఈ స్టేడియం సాధించిన యొక్క ఘనతలు చూసి తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలకి తీసుకురావడం అండ్ ఇక అద్భుతమైన కోచ్ మనకు సురేష్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మనకు పిల్లలు రాణిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మాకు ఒక సంతోషకరమైన వార్త, శుభకరమైన వార్త ఏంటంటే మన రాష్ట్రానికి చెందిన శరత్చంద్ర గారు ఇండియన్ నేషనల్ కమిటీలో ఆయన ఒక సెలెక్టర్ 4 రీజన్స్లోనూ ఇండియాలో ఉన్న 4 రీజన్లో ఒక రీజన్కి అయినా మనం ఒక సెలక్షన్ కమిటీ టీం మెంబర్గా మనకు రావడం నిజంగా చాలా ఇది శుభ పరిణామం మనం చెప్పచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా సరే ఇంకా చిన్న చిన్న ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. నేషనల్ లెవెల్ లేకపోతే మనం చేయాలన్నా స్టేట్ లెవెల్లో చేయాలన్నా సరే ఇంకా కొన్ని పిట్ లాంటిది ఒకటిను, నెక్స్ట్ ఏమో పిల్లలకి కొన్ని ఫెసిలిటీస్ మనం కలిగజేయాలి. మేము దాని గురించి ఆల్రెడీ మేము ప్రయత్నిస్తాం, మా పరిధిలో ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనకు శరత్చంద్ర గారు ఈ కమిటీ మెంబర్గా ఉండడం వల్ల డెఫినెట్గా ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఈ యొక్క స్టేడియంని ఇంకా అభివృద్ధి చేసి ఎక్కువ మంది పిల్లల్ని మనం నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించే ఏర్పాటు మేము ఆ ప్రయత్నం చేస్తామని దానికి ఒక సురేష్ గారు కోచ్ గారు ఇంకా రిక్వెస్ట్ శరత్చంద్ర గారు ఆ టీంలో ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి సురేష్ గారు మెయిన్ కోచ్ ఒకరే అయిపోయారు. సో ఇంకో కోచ్ కనీసం 1-2 కోచ్లు మనకు సీనియర్ కోచ్లు ఇక్కడ వస్తే కనుక ఈ స్టేడియం ఇంకా బాగా డెవలప్ చేసి పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని మనం నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ చేయించి ఈ మన కాకినాడకి మంచి పేరు వ్యక్తి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉడుపిలో లక్షకంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్న మోదీ. అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది, టచ్ చేసింది నిర్మలా సీతారామన్. స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ముందుకు వచ్చారు చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.